మీరు ఆలోచించేయండి ఆ విషయాన్ని. యోగం రాసిన సువార్త 1:1 స్పష్టంగా చక్కగా ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అని ఉంది. ఆ వాక్యం ఏ రూపంలోకి వచ్చింది? శరీర రూపంలోకి వచ్చింది. వాక్యం ఎవరు? దేవుడు. ఆ వాక్యం శరీర రూపంలోకి వస్తే ఆ వాక్యాన్ని ఏమని చెప్తున్నాడు? శరీర రూపంలో యేసు ప్రభు అని మనం చెప్తున్నాం. సో యేసు ప్రభు దేవుడు అని అర్థమైంది. అదేవిధంగా రోజులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కూడా చాలా స్పష్టమైంది. 5వ వచనం కంటే పైన చదివితే ఏముందంటే, ఈయన ఎవరు? శరీరమైన వ్యక్తి చూస్తే ఈయన ఎవరి వంశంలో పుట్టాడు? యూదా జాతిలో పుట్టాడు, ఇశ్రాయేలు జాతిలో ఆవిర్భవించాడు. కానీ ఈయన అసలు ఎవరో తెలుసా అని అంటాడు. వాస్తవానికి ఆయన మానవుడిగా పుట్టిన మాట వాస్తవమే. ఆయన వాస్తవమే, మనిషే. అంటే మనుషుల్లో ఎవరిలో జన్మించాడంటే యూదా జాతిలో ఆవిర్భవించాడు, యూదుడుగా పుట్టాడు. కానీ అసలు ఈయన ఎవరో తెలుసా అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్తున్నారు. ఏంటది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయనెవరు? దేవుడు. ఇంకా దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటను అక్కడ ఎక్కడ ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు ఏ కాంపిటీషన్ దగ్గరకు వచ్చింది నీకు? అది అలా చూసి వ్యాఖ్యానం చేయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు ముందుగా చెప్పానంటే, బైబుల్ వ్యాఖ్యానం చేయటంలో జాగ్రత్త పడకపోతే కరోనా ఏ విధంగా అయితే వచ్చి మొత్తాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయిందో సర్వపతనం చేయటం ఉపయోగపడింది. వ్యాఖ్యానం సరిగ్గా లేకపోతే బైబుల్ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఈ రోజు క్రైస్తవ్యాన్ని లేదా క్రైస్తవులు కుక్కలు చెప్పిన ఇస్తర్లాగా అయిపోవడం ప్రధాన కారణం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే మన మధ్య విభేదాలు, రకరకాల తప్పుడు అభిప్రాయాలు రావటము మనం గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. సో నేను ఈరోజు మాట్లాడాలనుకున్న ఒక చిన్న అంశం ఏంటంటే, మీరు ఇబ్బంది పడద్దు, సాధ్యమైనంతగానే త్వరగా నా డ్రైవర్ ముగించుకోవడానికే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనించండి, ఆలోచన చేయండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు అక్కడ ఉన్నాయి. చాలా స్పష్టంగా ఉంది. నేనే చదువుతాను, సాధ్యమంతరకు నేను కొన్ని చదువుకుంటా, తర్వాత మీ మీద ఆధారపడతాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రయాసపడి భారం మోసుకున్న తల్లిలారా నా యొద్దకు రండి అని అక్కడ లేదు. ప్రయాసపడి భారం మోసుకున్న ఓ అగ్రవర్ణాలారా నా యొద్దకు రండి అనందా లేదు. ప్రయాసపడి భారం మోసుకున్న బీసీ ఆ కమ్మరి అలాంటి అనందా లేదు. ఏముందంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరు రమ్మని చెప్తున్నాడు? సమస్త ప్రజానికానికి ఆయన ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎవరికి ఆహ్వానము? సర్వ ప్రపంచ మొత్తానికి, సర్వ జాతులకు. బైబిల్ యొక్క ముఖ్యోద్దేశము, బైబిల్ యొక్క ప్రణాళిక, బైబిల్ యొక్క తత్వము, దేవుని యొక్క ఉద్దేశం ఈ సర్వ ప్రపంచంలో చాలా మందికి అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే 100కి 100 మంది సువార్తను బోధించే వాళ్ళు ఉంటే వాళ్ళలో ఏ ఒక్కరిద్దరికో బైబిల్ అర్థమవుతుంది. అలా మరి మీ సంగతి ఏంటంటే మీరు పెద్ద గొప్పదమ్మా నాది ఏమి లేదు. ఎవరైనా కష్టపడి చదివితే ప్రణాళిక అర్థమైతేనే, లేకపోతే కష్టం. నేను నిజంగా చెప్తున్నా, బోధించే వాళ్ళలో ఇప్పుడున్న ప్రపంచంలో ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు వాళ్ళ విషయం ఆలోచన చేస్తే, సువార్త ప్రకటించే వాళ్ళలో కొంతమంది సువార్తకులు తీస్తే అర్థమయ్యేది ఎంతమంది కంటే 2-3 తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోయింది. ఎందుకలా మీరు చెప్తున్నారంటే మా మధ్య భేదాలే మొదటి కారణం. ఒక ఆయన ఏమంటాడు, అవును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు అన్నాడు. అవును ఆచరిస్తాం, మరి అదేంటి? మరి అది కరెక్టే కాదు. మరి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం అంటే బైబిల్లో ఉందా? ఉంది. మరి ఆదివారం సంగతి ఏంటి? ఆదివారం కూడా ఉంది. గడిచిన ఆదివారం ఆరాధన చేసే సహోదరులు ఏమంటారంటే ఆదివారం హలో అందరూ ప్రతి ఒక్కరికి వందనములండి. గడిచిన సబ్బాతు దినము నుంచి ఈ సబ్బాతు దినము వరకు ప్రభు మనల్ని కాచి కాపాడారు కాబట్టి ఈ సబ్బాతు దినం అంతా రావాలంటే సబ్బాత్ అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి అని అర్థం. ఈ పదాన్ని ఎక్కడ వాడాలి అంటే ఆ విశ్రాంతి దినం రోజు ఇశ్రాయేలీయులు వాడే పదాన్ని మనం తీసుకొచ్చి వాడేస్తాం. అంటే దాన్ని వాళ్ళు ఆచరించలేదంటే
వాళ్ళు 100% ఆచరించారు. ఆచరించాలనా? ఎస్, వాళ్ళు ఆచరించాలి. పోనీ మనం ఆచరించాలా? నో, వీ హావ్ నో చాయిస్. మాకు ఆ అవకాశం లేదు. ఎందుకు లేదంటే అది మనకు చెందదా అంటే చెందదు. దాన్ని ఆచరించాలి అంటే అనేక భారాలు, కష్టాలు, ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలి మనం. ఆ ఆచారం వేరు, ఈ ఆచారం వేరు. ఆ పద్ధతులు వేరు, ఈ పద్ధతులు వేరు. దానికి దీనికి తేడా ఏంటి అంటే, నీకు నిజంగా చెప్పాలి అంటే భారము అంటే ఆ ఆచారము మహా భారయుక్తమైంది. ఆ భారాన్ని యేసు ప్రభువు మాత్రమే భరించగలరు. కాబట్టి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన భారము ఈ ప్రపంచంలో మానవుడుగా పుట్టిన యేసు క్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన భారాన్ని ఏ మానవుడు భరించలేదు, మోయకూడదు. ఆ చరిత్ర అర్థమైతే మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ చరిత్ర అంతా చెప్పలేదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి అన్నారు. మీకు హీరో హోండా కంపెనీలో బండి ఐకా ఏమిటండి, యూనికాన్. ఇప్పుడు యూనికాన్ బండి నన్ను భారం అంటే నేను దొరికితే బాగుంటుందా? మళ్ళా అసలు చెప్తున్నా, నిలబెట్టడమే కష్టం. ఏడుగు మీద ఎక్కినట్టు ఉంటుంది. పరిస్థితులు బాగు. నన్ను ద్వారా అంటే ఏం కుదిరింది చెప్పండి? చాలా కష్టం. నాకు సపరేట్గా ఒక బండి తయారు చేయబడింది. ఏ స్ప్లెండర్ ప్లస్ హీరో హోండా స్ప్లెండర్ ప్రో అంటే బాగుంటుంది. అంటే భారము భరించడం. ఈ భారం అంటే ఏంటో అని మనకు అర్థం కావాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, విశ్రాంతి ఇస్తా. ఇంకా ఏమంటాడో తెలుసా ఆయన? నేను సాత్వికుడను, దీన మనసు కలవాడు. భాషలో దీన మనసు అంటే అర్థం ఏంటి? నోట్లో ఏది పెట్టి పడుకోవడం. ఎవరు తగాలు పెట్టుకున్నా, ఇంటి ముందు అనుకున్నా మాట్లాడకపోతేనేగా యేసు ఎంత మంచోడు, చాలా బుద్ధిమంతుడు. ఎంతమంది అనుకున్న వాడు బయటకే రాడు. వాడి ఉద్దేశం ఏంటంటే అందరూ చచ్చిపోయి మంచిగుంటే మంచిదని వాడు ఆలోచన. అది అంటే వాళ్ళని ఏమంటారంటే స్వప్నాటి బుద్ధి నాలుగు గడవలు అంటారు. అర్థమైందా? మన ఫీలింగ్స్ అది. వాస్తవానికి ప్రమాదంలో ఉన్నప్పుడు చేయూతనిచ్చి ఆదుకొని వాడు ఎంత నాలుగుడైనా ప్రయోజనం ఉండదు. మీకు అర్థమవుతుందా? వాడి ఇంటి ముందే తగాదా, ప్రాణం పోతుంది. అరే తప్పురా వద్దని చెప్పి గద్దిస్తే పోయేది. ఇద్దరు తగాదా పెట్టుకొని చస్తే చెరో కాదు వాళ్ళు ఆసుపత్రికి పోయారు. వాడు గద్దించే పోయేది కొంచెం ఉపయోగపడేదేనా? కానీ ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. దీన మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం చేసే విధానం ఏంటో గమనించండి. ప్రభు యేసుకు మాత్రమే సాత్వికుడు, దీన మనస్సు అని ఉంటుంది. అక్కడ దీన మనస్సు అంటే అర్థం ఏంటంటే, మీరు ఒకసారి అందరూ చెప్తే మీకు చాలా చక్కగా ఉంటుంది. అంటే మంచి వాళ్ళను ఎంత చక్కగా సంబోధిస్తామో, అతి మూర్ఖులు బాగా చెడ్డవాళ్ళను కూడా అలానే సంబోధిస్తే అలాంటి వాడిని దీనుడు అని చెప్తారు. మీరు ఒకసారి గమనించండి. రాళ్ళతో కొట్టాలి, పలానా తప్పు చేసిందని అందరూ యూదులు చాలా మంది రాళ్ళు తీసుకొని రుమ్ముతూ ఉరికిస్తూ వచ్చారు. ఆమె ఒక స్త్రీ ఆమె తప్పు చేసిందని పోనీ వ్యభిచారని వస్తూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు అన్నారు, అయ్యా ప్రభు ఏమైనా తప్పు చేసింది కాబట్టి ఏమైనా ఖచ్చితంగా పోష ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పేశారు. చెప్తే యేసు ప్రభు చక్కగా ఆయన హృదయాంతరాలను గ్రహించిన ప్రభు కాబట్టి ఆయన ఒక మాట మాట్లాడతారు. మీ అందరికీ తెలిసిందే, ఇవి చాలా చక్కగా మాట్లాడతారు. అప్పుడప్పుడు మన అమ్మలక్కలు కూడా చెప్తారు, మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా తీయగా మాట్లాడాలో తెలుసా? ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు తెలిసింది వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కదా. చాలా తీయగా, అవునండి అలా అంటే ప్రభువు నమ్ముకుంటే ఎంత మంచిదో తెలుసా, ఎంత దీవినో తెలుసా అంటాం. అన్న తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, నేను ప్రార్థనకు పోతున్నా కాబట్టి అని చెప్తున్నాను. లేదంటే ఆ చెప్పినామే కదా, ఆ చెప్పినామే యేసు. ఒకవేళ ఏదైనా చిన్న లెగిసినా పోనా ఏసయ్య, అవును ప్రభు, అవును ప్రభు అంటున్నాను. ఒకవేళ భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వస్తేనే ఇక్కడ కూర్చొని పచ్చడి నూరుతుంటారు కదా, పచ్చడి చేస్తుంటారుగా, ఇదిగో చూసివా నేను పచ్చడి నూరుతానా అంటది. అంటే దాని అర్థం ఏంటి? అది ఇదిగో నేను పక్కలు కూతురు చూసినవా అంటది. అంటే ఏంటి? నేను పక్కలు అంటే నిన్ను కొడుతుందా అని అర్థం. అంటే ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి మనకి. కానీ దీనత్వము లేదా స్వభావము అంటే అర్థం ఏంటంటే
ఆమెనే వాళ్ళందరూ కొట్టడానికి వచ్చిన మీలో ఎవరైతే పాపం లేదో వాళ్ళని ఏం చేయండి, మీరు మొదట రాయి వేయండి అని చెప్పారు. ఏదైనా ఎవరైనా సరే వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు ఆయన? ఏమా నీకు బుద్ధుందా? అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా? ఏమా నీకు బుద్ధుందా? మిమ్ములు కాదు, నేను అక్కడ సంగతి చెప్తున్నా. అమ్మ చదివే చెల్లి అనుకుంటుందో చదువుతుంటే నీకు బుద్ధిందా, చదువుతున్నా నీకెందుకు నేను అన్నే అనుకుంటున్నా అమ్మాయి. నేనది చూసిందో కాదులే కానీ అక్కడ ఆమె అలా అనలే. ఎంత అద్భుతంగా మాట్లాడితే అమ్మా అన్నాడు. అనుష్కానో ఏ త్రిషానో ఎలాంటి అమ్మ అని అంటమా? ఎవరినన్నా అక్క చెల్లి అమ్మను అంటారేమో. అలాంటి పాపాత్మురాలను కూడా, అంత దుష్ట స్వభావం కలిగిన వ్యక్తిని కూడా అమ్మా అని సంబోధన. అదే దీనత్వానికి గుర్తు. మనం బాగా గొప్పగా ఉన్న వాళ్ళు ఎంత గౌరవంగా సార్ అని పిలుస్తామో, అవును సార్, అవును సార్ అని అంటాం. అదే ఒకవేళ చెడ్డవాళ్ళు ఇస్తే ఎలా పిలుస్తామో తెలుసా? బూతులతో. నా నోటితో నేను అంత బాగోదు, చాలా వల్గర్గా మాట్లాడుతాం అలాంటి స్త్రీలని. కొంచెం ఎదుటి వాళ్ళకి ఇంప్రెసివ్ గా కనపడే స్త్రీలను చూస్తే చాలా మంది చాలా తక్కువగా మాట్లాడతాం. క్రీస్తు మాట్లాడలే. నేను ఎవరిలో తెలుసా, నేను ఎలాంటి వాడిలో తెలుసా, నేను ఎలాంటి వాడిని తెలియజేస్తున్నాడు. అలా వస్తే మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు భారం మోసుకుంటున్నారు, మీరు చాలా ప్రమాదకరంగా ఉన్నారనే సంగతి చెప్తూ, మీరు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడను. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా దగ్గరకు వస్తే నువ్వు అంతే అంటావు, నా భారం నువ్వు పెట్టమవుతావు అని అనొచ్చేమో. కానీ 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 ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, అలా మాట్లాడలే. కనుక గమనించండి, ప్రయాసపడి భారం మోసుకొని సమస్య ఉన్నారంటే ఏంటి భారం? ఇంకొక మాట చదువుతాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చక్కగా ఉంది. ఏంటంటే ఇదిగో ఏం చెప్తాను చూడండి. యోహాను గారు మాట్లాడుతున్న స్పష్టంగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎందుకు రండి. అంటే భారము అంటే ఏ భారం గురించి ఇక్కడ కాన్సెప్ట్? అదే భారము. ఏమని అంటున్నా? ఎవరు మోయాలట భారము? రండి నేను మోస్తా అంటారు. ఏంటంటే ఆయన మోసేది మళ్ళీ ఎక్కడ చెప్తుంది? అక్కడ కాంటెక్స్ట్ చక్కగా సరిపోదు. ఏముందంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల. ఎవరట? లోక పాపాన్ని మోసుకొని పోయే. ఏ ఒక్క పాపము కాదండి. క్రైస్తవులు అసలు మాట్లాడుకుంటున్నాం. మరి మా దేవుడు గొప్ప తెలుసా? ఈ దేవుడు ఏంటి, నా దేవుడు ఏంటి? ఆయన అందరికీ దేవుడు. అవునా కాదా? ఏ పాపాన్ని మోయడానికి? క్రైస్తవుల పాపాన్ని మోయడానిక? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా రా అని దేవుడు కేక వేసి పిలుస్తున్నాడు. రండి రండి అని పిలుస్తున్నాడు. అదేవిధంగా లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ప్రయాసపడి భారం మోసుకొని రండి అని పిలుస్తున్నాడు. టోటల్గా గమనిస్తే ప్రయాసపడి భారం అంటే దేని గురించి అంటే లోక పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా లోక రాసిన సువార్తలో కూడా ఉంటుంది. 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఆ నశించిన దానిని వెనక రక్షించడం ఏంటి? నశించడం ఏంటి? నశించుట అంటే మరణమగుట, పతనమైపోవడము. అంటే చచ్చిపోయిన దాన్ని మళ్ళీ బ్రతికించడం, చచ్చిపోయిన దాన్ని మళ్ళీ తీసి బ్రతికించడం. నశించిన దాన్ని వెనక రక్షించడం మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ చూసినా దేవుడి దగ్గర పక్షపాతం లేదు. గమనించండి, అది సర్వలోకానికి వెలుగనుంది. ఇక్కడ యూదులు కాదు, అన్యులు కాదు, టోటల్ గా అందరి కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఉంది. బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. లేఖనాలు అర్థం చేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది. నా దేవుడు నీ దేవుడు అని కాదు. ఆయన సమస్త జగత్తుని, సకల ప్రపంచాన్ని, సకల జాతుల్ని, వంశాలని, వర్గాలని, ప్రతి ఒక్కరిని దీవించాలని ఆయన ఆలోచన. అది దేవుని యొక్క ప్రణాళిక. కావాలంటే నీకు అర్థమవుతుంది, ముందుకెళ్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. 3 మాటలు గమనించండి. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయేది. లోకము అంటే ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడతాయి.
సమస్త ప్రజానికానికి చెందింది. అదే విధంగా నశించిన దాన్ని వెనక రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చినట్టే లోకం మొత్తానికి వర్తిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రయాసపడే భారము సమస్త జనులారా, సమస్త ప్రపంచమా, సమస్త జాతులారా, సమస్త వంశములారా రండి అని పిలుస్తుంది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భేదం లేదు, వంశ గౌరవాల గురించి మాట్లాడతా సమస్త జాతులు సమస్త వంశాలని దేవుడు ఆగమనిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం మాట్లాడుతుంటే అర్థం. ఎందుకు నేను ఆగమనించేది, ఎందుకు నేను పిలిచేది ఒకసారి నువ్వు ఆలోచించే. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇప్పుడు చాలా చక్కగా ఉన్నవాళ్ళు అనుకోవచ్చు, లేదంటే ఒకసారి ఆలోచించే. దేని గురించి మాట్లాడుతున్నట్టు అక్కడ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చక్కగా ఉంటాయి. అక్కడ ఎబ్రీ పత్రిక 2వ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క ఫలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యను. దేవుడి లోకానికి వచ్చాడు. ఒకసారి గమనించండి, ఆలోచన గమనించండి. మళ్ళీ నేను చెప్తున్నాను, దేనికో తెలుసా? అపవాదిని మరణము ద్వారా జయించడానికి లోకానికి వచ్చాడు. అంటే అపవాది అందరికి శత్రువా, ఒక్కరికే శత్రువా? అందరికీ శత్రువే. దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దేవుని ప్రకృతి పరంగా సృష్టి ప్రకారంగా ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే. అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం ఉంటుంది. ప్రతి ఒక్క జాతి నుంచే సమస్త జాతులను తీసుకొచ్చా అని బైబిల్ మాట్లాడుతుంది. ఆయన దేవుడు చెప్తుంది, అవునా? ఒక్క మనుషుల నుండి సమస్త జాతుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మా జాతి గొప్పది, మా జాతి గొప్పది అనుకుంటాం. చాలా మంది యూట్యూబ్లో చూస్తుంటే ఆ జాతి ఎంత గొప్పదో తెలుసా అంటారు, యూదులు ఎంత గొప్ప వాళ్ళో తెలుసా అంటారు. యూదులు గొప్పతనం లేదు, గొప్పతనం లేదు. చాలా మంది మాట్లాడుతుంటారు, యూదులకి భాగ్యం ఉంది కానీ గొప్పతనం గురించి కాదు, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి కాదు. దేవుడు వాళ్ళు ఎన్నుకున్నది, దేవుడు వాగ్దానం చేశాడు, ప్రణాళిక చేశాడు అంతే. వాళ్ళ అహంకారంతో విర్రవీగారు మా జాతి గొప్పదని. ఈ రోజు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. అవును, మీరు ఒకసారి గమనించండి. మేము జాతి గొప్పది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మేము గొప్ప వాళ్ళమని విర్రవీగుతుంది అమెరికా. అదే విధంగా ఇస్రాయేల్ కూడా విర్రవీగుతున్నారు. చాలా మంది క్రైస్తవ సమాజం కూడా దేవుడు దీవించాడు కాబట్టి వాళ్ళకి మేధో సంపత్తి ఎక్కువ, వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్తున్నారు. తప్పు. ఏ పాత్ర అయినా, ఏ విషయమైనా దేవుని బిడ్డలో తప్పు చేసినా, దేవుని నమ్మిన వాళ్ళు తప్పు చేసినా దేవుడు తప్పే అని చెప్తున్నా అంతే. తన యొక్క మేధస్సుతో దేవుడు తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపంలో ఆదాయం చేశాడా, చేయలేదా? చేశాడు. వెంటనే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, పాపం చేసినప్పుడు గెట్ అవుట్ అని చెప్పాడా, చెప్పలేదా? అంతే. ఇశ్రాయేలు కూడా ఇప్పుడు తప్పే చేస్తున్నారు. ప్రతి చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్నారు. అమెరికా వాళ్ళు కూడా తప్పే చేస్తున్నారు. ప్రతి చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు కూడా తప్పే చేస్తున్నారు. ప్రతి చిన్నదానితో అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తారు. మా దేశం అంటే ఏమనుకుంటున్నాం, మా పౌరుషం ఏంటో తెలుసా, మా పరాక్రమం ఏంటో తెలుసా అని చెప్పి అతిశయపడుతూ సమస్త సామాన్య ప్రజల్ని వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా. గమనించండి. కొంతమంది అమాసు వాళ్ళు, మరి వాళ్ళు ఎవరో నాకు పూర్తిగా మనం తెలియకపోవచ్చు. ఒక గర్భిణీ స్త్రీ నిండు చూడాలి ఉంటే ఆమె గర్భాన్ని చేయించి లోపల ఉన్న పిండాన్ని కత్తితో ఖండించాలి. ఇదే మానవత్వము? ఇదే దేవుడు ఏర్పాటు చేసింది? ఇదే నా దేవుడు కోరుకునేది? ఈ పాపపు పంఖ్యలలో ఉన్న సర్వ సమాజాన్ని, లేదు మీరు చేస్తున్న పాపం కష్టమైంది, దాని వల్ల వచ్చే ఫలితం ఉసిరి పండంత గొప్పది కనుక జాగ్రత్త అని చెప్పి మనందరిని ఆహ్వానిస్తున్నారు. దేవుడు ఆహ్వానించి ఆహ్వానమదే. అలాంటి పాప స్థితిలో ఉండొద్దు, రా అని దేవుడు ఆహ్వానిస్తూ కేక వేస్తూ పిలుస్తూ ఉన్నారు సర్వ ప్రపంచాన్ని. అందుకని లోక పాపాన్ని మోసుకొని పోవడానికి ప్రభు వస్తున్నాడు అని అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదివా. ఏంటని? మరణము ద్వారా ఏం చేయాలి? అపవాదులు జయించాలి. అదేవిధంగా 2వ పాయింట్ అక్కడ ఏం తెలుసా? జీవిత కాలం మధ్య మరణ భయం చేత మరణమునకు దాస్యమైన వారిని విడిపించాలి. యేసు ప్రభు లోకానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? జీవిత కాలం అంతయు, మళ్ళీ చెప్తున్నా, జీవిత కాలం అంతయు మరణ భయము చేత
మరణము యొక్క ఊరిలోకి వెళ్ళిన వాళ్ళకి మరణం అనేది చెరపట్టబడింది. మన అపవాది చెరపట్టాడు, మన బంధించాడు, దేవుని దగ్గర నుంచి కిడ్నాప్ చేసిండు. అంతే, దేవుడి దగ్గర నుంచి ఏం చేశాడు? కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి ఇంతే అన్న రోజు ఏం చేసినావో తెలుసా? నన్ను బయటికి పంపించావా? చూసుకో, ఇప్పుడు నువ్వు ఎంతగానో ఉపయోగించి నీ బిడ్డల్ని నీ కాకుండా చేస్తా, సర్వ ప్రపంచాన్ని నాశనం చేయడం నా ముఖ్య ఉద్దేశం. అగ్నిగుండాన్ని తయారు చేసింది ఎవరి కోసమో తెలుసా? అపవాది కోసమే. మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఎప్పుడైతే మీరు గమనించండి, మనకు తండ్రి ఉన్నప్పుడు సురేంద్ర ఎక్కడున్నావు? సురేంద్రని మాట్లాడమే. సురేంద్ర వరల్డ్ చీట్లో తీస్తారు, ఈసారి ఎంట్రన్స్ లో జాబ్ రాలేదా? నువ్వు గుర్తు పెట్టుకో, అన్నం వీళ్ళు ఉండవు, ఇంట్లో కూడా ఉండేదని వాళ్ళ నాన్న అంటాడు. ఏమనిపిస్తావు ఆయనకి? పక్కన ఏదైనా పేరు పేరు మందోళ్ళు స్వామిదాస్ గారు ఉన్నాడు. లేదు నా కొడుకై పుడితే నేను ఎంత సంతోషపడేవాడిని తెలుసా? వాళ్ళ నాన్న బట్టి అన్నాడు, అసలు ఇది మంచి పద్ధతేనా? అంత మంచి సురేంద్ర ఎట్టక్కడా అన్నాడు. అప్పుడు ఎవరైతే ఇష్టపడతావు? సురేంద్ర మందా స్వామిదాస్ గారు, మా స్వామిదాస్ గారు ఎంత మంచి తెలుసా? అంటే మా అపవాది అదే, అపవాదికి దేవుడికి ఉన్న క్యారెక్టర్ లో డిఫరెన్స్ అని నీకు అర్థమవుతుందా? పక్కన ఫ్రెండ్ అంటాడు, అది మీ నాన్న మా నాన్న అసలు అట్టే ఉండదు తెలుసా, అసలు మా నాన్న ఎంత మంచిగా చదువుతారు అంటే నువ్వు నాశనం అయిపోతావు అంతే. వాళ్ళ నాన్న గర్తించిండు, కారణం ఏంటో తెలుసు, నా బిడ్డలు గొప్పగా ఉండాలని. దేవుడు ఆలోచన అంటే ఆ పండు తింటే చచ్చిపోతానన్నా తెలుద్దా తినద్దా అన్నాడు. వీడొచ్చాడు తినద్దా, నీకు అసలు తెలియదు దేవుడు అంత గొప్ప అవుతావు అనేసరికి ఈ అమ్మగారు మేస్తల మనసుగా ఐసైకి మధ్య ఏకనే పాపం అనుకోవడానికి అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయారు. వాళ్ళు చేసే పాపం మనకు కూడా ఆశపోతే మనకు కూడా చేసిన మనకు కూడా నాశనం అయ్యారు. ఇప్పుడు ఆయన ఆలోచిస్తాను, ఆయన రెండు గారి ప్రేమతో పరలోకండి. ఆయన ఏం చేస్తారో తెలుసా? మరణించిన వారిని తిరిగి మళ్ళీ తన దగ్గరకు తెచ్చుకోవడం. అక్కడ ఏముందంటే మరణం అనే దాస్యములోకి వెళ్ళిపోయిన వారిని విడిపించడానికి, ఆ అపవాదిని జయించడానికి, దాన్ని మత్తు పెట్టడానికి, వారిని మత్తు పెట్టడానికి ప్రభువుని క్రీస్తు లోకానికి వస్తున్నచ్చు. కానీ మరణాన్ని జయించడం, మరణము అని చెప్తున్నాం. మనందరికీ తెలుసు మరణం ఎలా వస్తుంది. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞాతిక్రమమే ఎస్ పాపం. తర్వాత ఇంకో మాట కూడా చదవచ్చు మనం, పాపంలో వచ్చే జీతం ఏంటది? మరణం. మరణం అంటే ఏంటి? కృష్ణ గారు కొంచెం గట్టిగా కలరాదు చెప్తుంది. గారు పాపం అంటే రెండు పార్ట్స్ ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. విస్తరించి మాట్లాడే టైం లేదు, నా కాలం దగ్గరకు వచ్చింది. పాపం వల్ల వచ్చేది ఏంటది? పాపం వచ్చే జీతం ఏంటది? మరణం అంటే ఏంటో తెలుసా? మరణము అంటే ఎడబాటు అని అర్థం. మరణం అంటే ఎడబాటు. నేను ఇలానే వాక్యం మాట్లాడుతానా ఏమైపోయా? లేదు, సైలెంట్ అది లేదు, శ్వాస లేదు, ఆర్టిస్ట్లోకి వచ్చింది, చక్కర పడిపోయా. నారాయణ గారు అర్థం ఇక్కడే ఉండగా. నారాయణ గారు ఎక్కడ పోయిందంటే మానవుడు రెండు భాగాలు, ఒకటి ఆత్మ ఒకటి శరీరము. మన్నైనది వెనుకటి వలనే 12 ఏళ్ళు మన్నైనది వెనుకటి వలన మరలా ఆత్మతాలు దయచేసిన దేవుని దగ్గర మరలా అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. శరీరం ఎక్కడ పోయింది? ఫినిష్, సమాజ్ చేయబడింది. ఈ రెండు విడిపోతాయి. ఆ విడిపోతాన్ని మరణము అంటున్నాం. దీన్ని ఏమంటే శరీర సంబంధమైన మరణం అంటున్నాం. అదేవిధంగా రెండో మరణం అంటే ఇంకొక అర్థం, ఆత్మ సంబంధమైన మరణం, శరీర సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం అంటే అర్థం ఏంటంటే యెషయా 51:2 వచనాలు ఉంటుంది. మీ పాపములు మీ దోషములు దేవునికి నీకును ఏమొచ్చింది? అడ్డంగా వచ్చింది. దేవునికి నీకు ఏమొచ్చింది? అడ్డంగా వచ్చింది. ఆ అడ్డంగా రావడం ఇప్పుడు ఏమైపోయింది? మనం
దూరం అయిపోయాం. అంటే పాపం ఏం చేసింది? నీ దోషాలు, నీ పాపాలు దేవుణ్ణి మానవుణ్ణి విడగొట్టాడు. అంటే మనం ఏమైపోయాము? చనిపోయాము, విడిపోయాము. అంటే దేవునితో ఉన్న, ఇందాక సోదరులు అదే మాట్లాడారు, దేవునితో ఉన్న సత్సంబంధము, దేవునితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెగిపోయింది. అప్పుడు ఎవరు దూరమైన? మనం దేవునికి దూరం అయిపోయింది. దేని వల్ల దూరం అయిపోయినాం? పాపం వల్ల దూరం అయిపోయింది. పాపం వల్ల ఏం చేసింది? దేవునికి మనకు దూరం చేసింది. ఇప్పుడు ఫస్ట్ మాట చెప్తున్నాం మళ్ళీ శరీరం గురించి. శరీరానికి ఆత్మ ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. అంటే అర్థం ఏంటి? చనిపోయాడు. ఇప్పుడు ఆత్మ ఎవరికి దూరం అయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. దేవునికి దూరం కావడాన్నే ఆత్మీయ మరణం అంటారు. అదొక అర్థం ఏంటంటే దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచుకోవడమే ఆత్మీయ మరణం. దేవునికి ఉన్న గుణలక్షణాలని పోగొట్టుకోవడమే ఆత్మీయ మరణం. అప్పుడు ఏమైపోయి దేవుడితో ఉన్న బాంధవ్యాలు తెచ్చుకొని మానవుడు దూరం అయిపోయాడు. మానవుడు దూరం అయిపోతే దేవునికి మన ఇద్దరికి మధ్య మనుషులకి ఏమి ఏర్పడింది? దూరం ఏర్పడింది. అంటే ఏమి? శత్రుత్వం ఏర్పడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏముంటుందంటే ఏలయనగా మనము శత్రువులమై ఉండగా అంటాడు. అంటే దేవుడితో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత మనం ఎవరికి శత్రువు అయినాము? దేవునికి శత్రువులు అయ్యి. దేవునికి శత్రువులు అయ్యేసరికి ఎలా మారిపోయామో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఏముంటుందంటే, ఎందుకనుకో రోమీయుల చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 8వ వచనం ఒకసారి చదవరా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమును మార్పు పొందని నీ హృదయమును బట్టి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత, కోపము. ఎలా? ఫస్ట్ దేవునికి దూరం అయిపోయాం పాపం వల్ల. దూరం అయిన తర్వాత ఆయన శత్రువులు అయ్యాము. శత్రువులు అయిన తర్వాత ఆయన కోపం వచ్చేసింది. ఆ ఉగ్రత నుంచి ఎలా బయటపడాలి? పాయింట్. దేవునికి దూరం అయ్యాం, పాపం చేశాం, శత్రువులుగా మారిపోయాం. ఉగ్రత, కోపం వచ్చేసింది ఆయనకి. ఆ ఉగ్రత ఎలాంటిదంటే సునామీ కంటే ఎక్కువ. ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తే మాడిపోయే పరిస్థితి ఉంది. లేదా జల ప్రళయాన్ని రప్పిస్తే మరి వెంటనే చచ్చిన చెరువులో ముందెత్తే చచ్చిన చేపలు ఎలా ఉంటాయో జనం అలా ఉంటారు. అవునండి, ఒక్కొక్కసారి దేవుడు ప్రకృతి బీభత్సాన్ని సృష్టించినప్పుడు ఏ వ్యక్తి కూడా కాపాడుకోలేదండి. ఎవరికి సాధ్యం కాదండి. నిజమది. మనం అనుకుంటున్నాం తప్పించుకోగలమని అనుకుంటున్నారా? లేదండి. సునామీ వచ్చినప్పుడు కానీ, రకరకాల తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, అగ్ని చేత వర్షం కురిపించబడ్డప్పుడు కానీ ఎప్పుడు తప్పించుకోలేడు తెలుసా? అవును, ఎవరు తప్పించుకోలేరు. నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల మేము ఆకాశంలోకి ఎగురుతూ అనుకుంటాం. విమానం కూడా పనిచేయదు. ఒకసారి నేను చూడండి, ఒకసారి విమానంలో హెలికాప్టర్ వెళ్తున్నారు. మహానుభావుడు మనకు తెలుసు, ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారు వెళ్తా ఉన్నప్పుడు ఆకాశంలో వెళ్ళిపోయాడు. అది కూలిపోయింది. ముక్క కూడా దొరకలేదు. అంటే ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కాపాడలేదు. ఒక దగ్గర బాగా పర్వత ప్రాంతాల్లో ఒక చిన్న కుగ్రామం ఒకటి ఉంది. అక్కడ ఏమైందంటే అక్కడ లావా, ఆ అగ్ని పర్వతం పేలి లావా ఉడికి వస్తూ ఉంది. లావా ముందు రావా, కొంచెం చాలా స్లోగా ప్రయాణం చేసుకుంటుంది. లావా బయటికి రావడానికి ముందుగా, అగ్ని పర్వతం పేరడానికి ముందుగా, లావా రావడానికి ముందుగా మూడిక దుమ్ము బాగా వస్తుంది బయటికి. ఆ దుమ్మంతా ఏం చేశారంటే ఆ గ్రామం అంతా అలుముకున్నది. గాఢాంధకారంలోకి వెళ్ళిపోయారు. ఒక మనిషికి ఒకటి కనపట్లే, కరెంటు లేదు. అసలు చాలా పురాతన కాలం సంగతి మాట్లాడుతున్నారు. ఆ పొగ మంచులాగా వచ్చేసింది. దుమ్ము ధూళి ఆ మొత్తం వ్యాపించింది. అది చీకటి కమ్మిపోయింది. ఎవరు కనపట్లే. దాని వెంటనే లాభా అంటే ఏంటో తెలుసా? ఇనుమును కరగబోస్తే బాగా విశాఖపట్నంలో అక్కడ మనం చూసినప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ లో అది ఇనుము కరిగించిన తర్వాత ఎలా వస్తుందో తెలుసా? అగ్ని కొలిమిలో నుంచి వస్తుంది అన్నమాట. ఆ అగ్ని ఇనుమును కరగబోస్తే వచ్చే అగ్నే లాభం. రాతిని కరగబోస్తే వచ్చే లాభానే అగ్ని అంటూ అదే చెప్తున్నాం. అది బయటకు వచ్చిన తర్వాత కొంతమంది బాగా పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, 10 గంటలు అయిపోయింది ఆ టయానికి.
అగ్ని వచ్చి ఆ లావ వస్తా ఉంది, వచ్చి ఇల్లునంతా కమ్ముకుంది. ఒక అమ్మ తల్లి పాలిస్తా ఉంది, పాలిచ్చే తల్లి ఎన్నే పాలిస్తూ అలానే సెలైపోయింది. ఒక కొడుకుని కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు, అలానే సెలైపోయాడు. పశువులుగా సేవాళ్ళు అలా పశువులు కట్టేసి వాళ్ళు పశువుల దగ్గర మేపేకపోతే అలానే ఉండిపోయాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో కొంతకాలం తర్వాత దాన్ని తవ్వి చూసిన తర్వాత బయటపడ నమూనాలు చెప్పగలిగాను. అంటే రేపేమి సంభవించు నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిదని వాక్యం మాట్లాడినట్టు ఏ రూపంలో తప్పించుకోలేవు. అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్లాన్ అంటే దేవుని యొక్క ప్రణాళిక, ఆ పాపం నుంచి నేను విడిపించడానికి ప్రభువైన దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రణాళికలో ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. ఎందుకో తెలుసా, మన శాంతి దేవుని ఆ ఉగ్రతలో ఉన్న మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే మనకు టైం లేదు, సరిపోతు చెప్తుంది. మీరు గుర్తుపట్టాలి, యేసు ప్రభు లోకానికి ఎలా ఆ ఉగ్రత నుంచి కాపాడాలంటే ప్రాయశ్చిత్తము అని అంటారు, లేదా పరిహారము అని అంటారు. ఆ ప్రాయశ్చిత్తాన్ని 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శాంతింపజేయటము, రెండోది సమాధానపరచడం. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తమ్ముడు సురేందర్నే మన తమ్ముడు సురేందర్ మీద కోపడి బాగా కోపం వచ్చింది రవీంద్ర అన్నయ్య గారు. రాపించారు, ఏంటి పిచ్చి పిచ్చి చేసిన చెప్పి కొట్టబోతుంటే బాగా కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఆ ఉద్రేకంలో ఏం చేయాలని అర్థం కాక కర్ర తీసుకొని కొట్టాలి. కర్ర విసిరి కట్టి కొట్టబోయేసరికి డాడీ డాడీ ఆన్ డాడీ అని చెప్పించి మన గదులు వచ్చారు. ఆదర్శ చక్రవర్తి గారు వచ్చారంట. రాంగ్లోని కర్ర ఎవరు తగిలింది? ఆదర్శం తగిలింది. అప్పుడు ఏమైపోయింది, కర్ర తగిలేసరికి రక్తం కారిపోతుంది, నీళ్ళలాగా కారిపోతుంది రక్తం. అప్పుడు వాళ్ళ నాన్నగారు వెంటనే శాంతించారు. మీకు అర్థమైంది కదా పాయింట్. వాస్తవానికి పరలోకపు తండ్రికి వచ్చిన ఉగ్రతను బట్టి ఆ మనుషుల మీద ప్రదర్శించే ఆ ఉగ్రత ఎవరి మీదకి పోయిందంటే దేవుని ప్రియకున్న క్రీస్తు మీదకి పోయింది. ఆయన రక్తం చెందించడం జరిగింది. మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను, అర్థమైందా? కానీ వాస్తవానికి ఎవరు అనుభవించాలి ఆ పాపం వచ్చే శిక్ష. అందుకనే దేవునికి దూరమైనప్పుడు వచ్చే ఫలితం ఏంటంటే ఉగ్రత వలన అగ్ని గుండానికి ఆకుతయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త అని మనం చెప్తున్నమాట. అందుకనే అగ్నికి ఆకుతి కాకుండా పరలోకపు తండ్రి ప్రభువైన క్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. మీరు గమనించండి, లాస్ట్ వాక్యం చదివిస్తాను నేను. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మధ్యలో నాకు తెలిసి పెట్టేశాను, చాలా విషయాలు ఉన్నాయి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివయ్యా అని అంటున్నాడు. ఆ మాట నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే ఏంటి, నీకు అర్థం కాదా? నేను ఎవరినో నీకు తెలియదు, నీ కొడుకును కాదా? నన్ను ఎందుకు చేయి విడిచినవని నేరారోపణ చేస్తాను. ప్రభువైన క్రీస్తు నేరారోపణ కాదు, అది దీనాలోపణ. అంటే యాచిస్తాడు, భక్తిపూర్వకమైన యాచన. దాన్ని ఎందుకు చేయి విడిచితివి నాయనా అని మాట్లాడతాను ప్రభువైన క్రీస్తు. మీకు అర్థమైందో లేదో గమనించండి. మరి చివరిగా ఒక మాట అంటాడు, సమాప్తమైనది అని చెప్పారు. టెటెలోస్టాయ్ అంటారు గ్రీకులు, దాన్ని ఇంగ్లీష్లో ఫుల్లీ పెయిడ్, సంపూర్ణంగా చెల్లించబడింది అని అర్థం. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభువైన క్రీస్తు నిజంగానే విడిచిపెట్టబడ్డాడు. ఎక్కడ విడిచిపెట్టబడ్డాడు? శిలువ మీద విడిచిపెట్టబడ్డాడు. ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? ప్రపంచ మానవుల యొక్క పాపమంతా ప్రభువైన క్రీస్తు యొక్క భుజస్కంధాల మీద వేయటం వల్ల ఒక మానవుణ్ణి విడిచిపెడితే ఎలాంటి శ్రమ, ఎలాంటి బాధను అనుభవించాలో ప్రభువైన యేసును కూడా విడిచిపెడితే ఆయన శిలువ మీద ఎలా బాధపడుతున్నాడో
ప్రపంచానికి అర్థం కావడానికి, ఆ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభువును కూడా తండ్రి అయిన దేవుడు శిలువ మీద విడిచిపెట్టాడు. ఒక పాపిని దేవుడు విడిచిపెట్టాడు అంటే పాపి దేవునికి దూరం అయితే వచ్చే శిక్ష ఏంటో తెలుసా? కోటాన కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో శిక్ష అనుభవించడం ఎంత ఉంటుందో యేసు ప్రభు వారు 9 గంటలు సిలువ ఎక్కితే 3 గంటలు తీశారు. ఈ 6 గంటలో నరక యాతన పడి ఆ బాధ అనుభవించాడు. అంటే దేవునికి పాపం చేసి దేవునికి దూరం అయితే వచ్చే శిక్ష ఎలా ఉంటుందో ప్రభు అయిన క్రీస్తు అక్కడ భరించారు. ఆయన అదే ఇక్కడ చెప్తున్నమాట. ఆయన శిలువ మీద అనుభవించిన వేదన గద్గదమైన స్వరంతో కొత్తెండిపోయింది, పెదవులు మోడు వారిపోయింది, రావడంలో మాట మేకులు గుచ్చారు, వేలాడుతున్నాడు అక్కడ. ఆ వేలాడుతున్నప్పుడు ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపిస్తాడు. నేను ఇప్పుడు ఉన్నప్పుడు చల్లని గాలి వీస్తూ ఉంది, ప్రసంగం చేస్తాను. ఆయన శిలువ మీద ఆ మరణ శయ్య మీద కూడా ప్రపంచానికి ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్తాను. ఎంత అద్భుతమైన మాట అండి. మీరు ఆలోచన చేయండి ఆ విషయాన్ని. ఎంత అద్భుతంగా మాట్లాడాడు తెలుసా? ఎంత వేదన అంటే ఒక్కో పొడవబడిన బయలు ఆ నీరు అంతా కాలిపోయింది, రక్తం అంతా అయిపోతుంది. అలా మాట్లాడడానికి తండ్రి, దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచావని చెప్పి కేక వేయడానికి కూడా అవకాశం లేదు. మీకు తెలుసో తెలియదు, అంతకంటే ముందుగా ఆయన ఒక ఆధారానికి కట్టేసి ఆయన దేంతో కొట్టింది. ఆయన కొరడాతో, ఆ కొరడాకి ఇనుము ముక్కలు, గాజు ముక్కలు, తర్వాత ఇంకా పదులైన 4 ముక్కలు కట్టారు. ఆ కట్టిన ఆ రాళ్ళతో ఆయన కొడుతూ ఉన్నప్పుడు ఈ మాంసం యొక్క ముద్ద ఎలా ఉంటుందంటే ఒక్కసారి కొట్టి అలా తీస్తే ఆ శరీరం మీద ఉన్న ఆ మాంసం కొంచెం లూజ్ అయిపోయి ఊడుతుంది, కొంత పూర్తిగా బయటకు రాదు. అలా కొట్టేస్తే ఆ రక్తం అంతా ఉడికి మన ఏట్లో నీళ్లు చిమ్మితే ఎలా నీళ్లు ఊరేయో ఆయన రక్తం అలా ఉడికిందండి. ఆ మనోవేదన, ఆ బాధ, అవమానాన్ని తట్టుకోవటం కంటే తన తండ్రిని విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. అంత ఘోరమైన ఆ శిక్ష అనుభవిస్తున్న కారణం ఏంటంటే ఎవడైతే పాపం చేస్తే దేవుని చేత విడవబడ్డ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే శిక్ష అది. ఆ శిక్షను ఇప్పుడు యేసు ప్రభు అనుభవిస్తున్నాడు. కేవలం ఏంటో తెలుసా? ఏంటని గొప్ప నీ దేవుడు, నీ ఇట్లా చేశాడని చెప్పి స్తోత్రంగా మాట్లాడచ్చు. నీ దేవుడు నా దేవుడు అంటే ఈ లోక రక్షకుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు నేను నమ్మిన దేవుడు, మీరు నమ్మవలసిన దేవుడు. ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేవుడైనా నువ్వు గమనించు, తను నమ్మిన బిడ్డల కోసం తన ప్రాణాన్నే దారపోసిన గొప్ప దేవుడు. కనుక అంతకంటే గొప్ప ఏముంది? ప్రాణం పెట్టిన వాళ్ళకంటే గొప్ప ఉందా? లేదు. కాబట్టి ఒక్కసారి ప్రియమైన సహోదరులారా, ఆ వేదన, ఆ బాధంతా కూడా ఆయన అధిగమించి నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడంటే ఈ పాపాన్ని తొలగించడానికి, పాపము చేసిన వాళ్ళు మరణం అంటే శిక్ష అనుభవించాలి, ఆ శిక్షణ మొత్తాన్ని తొలగించడానికి ఆయన ఏం చేశాడంటే తను సిలువ మోయటం ఇప్పుడు జరిగింది. అదే ఆ భారం అంటే ఇదే, ఆ పాప భారం అంటే అదే శిక్ష. పాపం వల్ల వచ్చే జీవితం మరణము అంటే ఇదే. కనుక ఒక్కసారి మీరు ఆలోచించి గమనించండి. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఆయన ప్రపంచపు స్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. బలి అయిపోయినే ముద్దు బిడ్డలు దుష్టులకు చర్యల కర్మయే భువనముల్ శోకింత స్వర్గాన దూతలు కన్నీటి మునంగా తద్రత ఘోషలకు కలుగవే మనుష్య ఘోర ఆషాఢమే, కలుగవే
మనుష్య ఘోర పాషాణములు. ఆయన రక్తం సిందింపబడ్డప్పుడు, రక్తం కారినప్పుడు ఆ గొల్గొత కొండ దగ్గర ఆ శిలలో కరిగి ద్రవించి బాధపడ్డాడు. కానీ కరుంగవే ఈ మనుష్య పౌర పాషాణములు అంటే ఆయన యొక్క హృదయం పాషాణలాగా రాళ్ళలాగా తయారైంది. కానీ వాళ్ళ మనసు మాత్రం కరగని. ఇప్పుడు నిజంగా ప్రభువుని అంగీకరిస్తున్నాం కానీ మన మనసులో కూడా కరగట్లే. సత్యంలోకి వచ్చి దేవుడు తెలుసుకోవడానికి ఇష్టపడలే. యెహోవా కనుజుండు సూర్యగనుండై దిగునాడు, సూర్యగనుండై దిగునాడు. తగదందులు దారుణ వాంఛనులు. ఆయన ఒకవేళ సూర్యగరుడు ఎదుగు వచ్చేటప్పుడు ఈ పాపులు ఏమవుతారంటే, ప్రభు ఇప్పుడే వస్తావా మారుమనసు పొందలేదంటే ఆగదు. అది రెండో రాకడ తప్పకుండా వస్తుంది. ఎప్పుడు తెలియదు. ఒకవేళ ఇక్కడ తప్పుడు దిద్దుకుందాం, మారుమనసు పొందుదాం. ఆ భారాన్ని ప్రభువుకి అప్పచెప్తాం. మారుమనసు పొంది దేవుడి బిడ్డలుగా ఉందాం. చాలా ఓపికగా చక్కగా విన్నాం. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. నిద్రపోయిన వాళ్ళకి విన్నోళ్ళకి కూడా వందనాలు. అవకాశం ఇచ్చిన సోదరులకి మరి ఈ కార్యక్రమం జరగడానికి ఎంతమంది కృషి చేశారు, కష్టపడ్డారు సోదరులు, మరి తమ్ముడు పిల్లలు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. అందరికీ వందనాలమ్మా. వందనాలు. ఎవరు నిద్రపోయిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం చాలా అలాంటి చివరిగా కాన్కోటి గారు పాట పాడి దయచేసి అందరూ తలలో వచ్చినట్టయితే ముగింపు మాటలు చెప్పాలి కదా, మీరు చెప్తారు ఒక 5 నిమిషాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరూ కూడా క్రీస్తు పేట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తున్నాను. గత 3 రోజులుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడ్డారు. స్థానిక క్రీస్తు సువార్తికులు, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా వారి పనిపాట్లలో వాళ్ళు చేయాల్సినటువంటి శ్రమని ఓడ్చి పనిచేశారు. చివరిగా ప్రసంగించినటువంటి ఎస్వి నారాయణరావు అయ్య గారు కూడా గంట సేపు అంటే 53 నిమిషాలు అనర్గళంగా మీకు దేవునికి మానవునికి మధ్యలో జరిగినటువంటి విషయాన్ని బోధ చేశారు. ఈ రోజు అంటే 3వ రోజు, చివరి రోజు ఎన్ని ప్రసంగాలు జరిగినాయి మీరు విన్నారు కదా. కూర్చొని ఎన్ని ప్రసంగాలు జరుగుతాయి? ఏంటంటే 5 ప్రసంగాలు జరిగినాయా? 6 వినండి. విన్నారా? అసలు 5 ప్రసంగాలు జరిగినాయి. ఈ 5 కూడా బోధ చేశారు. దేవుడు ఆ రోజు ఆదాముకి ఏదైతే బోధ చేశాడో వీళ్ళు కూడా ఏం చేశారంటే దేవుడి తరఫున మానవులకి అదే బోధ చేశారు. మళ్ళీ సేమ్ అదే ఆ రోజు ఏదైతే జరిగిందో అదే బోధ జరిగింది. మీరు వినకపోతే నువ్వు ఆ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు అని దేవుడు ఏదైతే చెప్పాడో మీరు వినకపోతే మీరు చచ్చిపోతారు అటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు. ఆ రోజు ఆదాము అయితే వినలేదు. మనందరికీ ఆయన కురుకున్నటువంటి ఆ పాప పంకిలాన్నే మనకు కులివాడు. ఇవాళ మనం వెళ్ళలేదనుకో మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కులవడం కాదు, మన పరిస్థితి మరీ దయనీయటువంటి స్థితి, అది బోర్వదగినటువంటి స్థితి. ఆ విషయాన్ని వాళ్ళు ఇప్పుడు దాకా బోధ చేశారు. ఈ 3 రోజుల్లో అనేకమైనటువంటి విషయాన్ని బోధ చేశారు. వాళ్ళ మొట్టమొదటి ప్రసంగం చేసినటువంటి వ్యక్తి స్థానిక క్రీస్తు సంఘ సువార్తికుడు. ఆయన మీ అందరికీ తెలుసు, మందా ఎలిషన్ రావు గారు. ఆయన MBA చదువుకున్నాడు.
అక్షరాలు రానిటువంటి వ్యక్తి కాదు. చాలా జాగ్రత్తగా రాస్తాడు ప్రసంగాన్ని ఎప్పుడు రాసిన. అది అన్న ఆయన చిన్నవాటి వయసులో, కానీ నాతో ఏమంటాడంటే, అన్న ఈ ప్రసంగంలో ఏమైనా తప్పులు నేను ఒకసారి ఇస్తాను అంటాడు. ఎందుకని ఆయనలో ఉన్నటువంటి ధ్యాస అది. పొరపాటు నా బోధ తప్పు బోధ చేశామనుకో ఆత్మ నశించిపోతుంది. దేవుడు ఎంతగా శ్రమించాడో, ఆయన కుమారుడు ఎంతగా శ్రమించాడో అన్నటువంటి విషయాన్ని, ఆయన దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆయన కూడా అదే పని చేశాడు. రెండో ప్రసంగం పాల్, పాల్ ఆయన ప్రసంగం మీరు వింటే, ఆయన గుర్తు వింటే నేనేమనుకుంటే ఈ ప్రాంతంలో పౌరులు నిలబడితే చాలండి అనుకున్నాను. ఎందుకంటే గలం అంత స్ట్రాంగ్ గా చెప్తారు. ఏమనంటే క్రీస్తు సంఘమే నిజమైనటువంటి సంఘం. మీరు ఆయన ప్రసంగాలు ఇప్పటికి మూడు సార్లు 4 సార్లు స్టేజ్ మీదకి ప్రసంగాలు చేశారు. ఈ 4 సార్లు కూడా ఏం చెప్పారంటే ఆయన క్రీస్తు సంఘమే నిజమైన సంఘం అంటారు. మూడో ప్రసంగంగా మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు సురేంద్ర చాలా చక్కటి ప్రసంగాన్ని చేశాడు. ఒక ఆయనకి ఇచ్చినటువంటి సమయాన్ని దాటిపోయినా చాలా వివరణాత్మకంగా మీకు ప్రసంగాన్ని ఇచ్చాడు. అందులోనే విజయబాబు అన్న ఆ నాన్నగారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరంటే వాళ్ళ నాన్నగారు. ఈ సేవలో ఉన్నటువంటి స్థితిగతులు యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆయన తన సిలువను తాను మోస్తూ ఈ సిలువను కూడా ఎత్తుకొని రమ్మన్నాడు. అట్లా మనందరూ కూడా సిలువను ఎత్తుకోవాలన్నటువంటి విషయాన్ని వాళ్ళ నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు కనిపిస్తున్నారు. తర్వాత మా నాన్నగారు యాకోబు వీళ్ళందరూ చేసినటువంటి సేవలు, శామ్యూలయ్య గారు, స్థానికంగా ఉన్నటువంటి శామ్యూలయ్య గారు, ఆశీర్వాదమయ్య గారు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మనందరం కూడా ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే అదే విధంగా మన సిలువను ఎత్తుకొని పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఇక్కడ మినహాయింపు లేకుండా ఆ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి అదే విధంగా నడిచిపోతున్నాం. చివరిగా అయ్యగారు ఎస్వి నారాయణరావు గారు చక్కటి బోధ చేశారు. నేను ఏమేమి కోరుకుంటానంటే ఈ బోధ మరి ఇంకెక్కడ జరగదు. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, అవి సంఘాలు కావు, కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సంఘంగా పేరు పెట్టుకొని అక్కడ ఏదో బోధ జరిగిందంటూ ఉంటారు. ఆ బోధకు వెళ్తూ ఉంటారు. ఆ బోధలో చెప్పిన మాటల్ని మీరు విన్నప్పుడు ఏమవుతుందంటే ఆకర్షితులు అవుతారు. మీరు ఏమి కోల్పోతారు? నిత్య జీవాన్ని కోల్పోతారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశించినప్పుడు మీ జీవితాలు పాడైపోతాయి అన్న విషయాన్ని ఆయన బోధ చేసి వినిపించారు. అయ్యారు ఎంత కష్టపడడానికి చూశారు. మనం కూడా కష్టపడి స్థానిక క్రీస్తు సంఘంలో జరుగుతున్నటువంటి బోధన వినడానికి మీరు ఏం చేయాలంటే ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరందరూ కూడా పాలు పొందాలి. అసలు ఎందుకండి నేను పాలు పొందేది, ఏంటండి ఇది సమస్య అని మీరు ఇవాళ ఈ సమయంలో ఆలోచించాల్సినటువంటి వారు ఉన్నారు. అసలు మానవునికి ఉన్నటువంటి సమస్య ఏమిటి? మీకు ఏ సమస్యలు లేవా? నా మొహం అట్లనే చూస్తూ ఉన్నారు. మీకు ఏ సమస్య లేదా? యేసు ప్రభు ఇందాక ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య గురించి చెప్తూనే ఉన్నారు ఎస్వి నారాయణరావు గారు. ఏంటి ఆ సమస్య? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. భారం ఏదో మోస్తున్నారు, ఆ భారాన్ని చూసుకొని నా దగ్గరికి రండి అన్నాడు. ఏంటి ఆ భారం? పాప భారం. అసలు పాపం మీరు చేశారు ఎప్పుడైనా? అసలు పాపం చేశారన్న విషయం తెలుసా మీకు? నేను ఎప్పుడు చేశారా ఈ పాపం నేను నా మీద నెడుతున్నారు అనుకుంటున్నారా మీరు? పాపం అసలు ఎప్పుడైనా చేశారా? చేయలేదా? చేసిన వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. ఒక్కసారి పాపం చేశాను నేను అనుకున్నటువంటి వాళ్ళు చేతులు పైకెత్తండి. భయపడబాకండి. నేనే మీ అందరికంటే ముందు చెప్తా. అందరూ చేశాం పాపం. పాపం చేయలేదని మాత్రం మీరు ఎప్పుడు భయపడదు. అది అబద్ధం. మీరు చేయలేదు అన్నారంటే కనుక మీరు అబద్ధం. ఎవరిని అబద్ధం చేస్తున్నారంటే దేవుణ్ణే అబద్ధం చేస్తున్నారు మీరు. పాపం అందరం చేశాం. ఇప్పుడు ఈ పాపం నుంచి బయటికి రావడానికి ఒక మార్గం ఉంది. అదే ప్రభువుని యేసుక్రీస్తు. ఆ మార్గం గురించే ఇప్పుడు దాకా చెప్పింది. మీరు నిజంగా యేసుని యేసుగా చూశారా? యేసుగానే చూశారా? లేకపోతే ఏదైనా
సూచక్రియలు మ్యాజిక్ చేసినటువంటి వ్యక్తిగా చూసారా? చచ్చిపోయిన లేపుతున్నప్పుడు మనందరం ఏం చేస్తామంటే అద్భుతంగా జరిగిందిరా అని, మ్యాజిక్ జరిగిందిరా అనుకున్నట్టు చూస్తున్నారా? ఎవరికి ఒంట్లో బాగుపోతే వాడిని బాగు చేస్తే, స్వస్థపరిస్తే మ్యాజిక్ జరిగింది అన్నట్టుగా భావిస్తున్నారా? మీరు నిజంగా యేసుగా చూసినప్పుడే మీరు ఎవరిని చూస్తారు తెలుసా? దేవుణ్ణి చూస్తారు. ఎవరు చూస్తారు? దేవుణ్ణే చూస్తారు. అతని మాటల్లో ఎవరు కనపడతారు అంటే దేవుడే కనపడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తుంటారు. ఎవరిని చూడడానికి వస్తారు దేవాలయానికి? స్వార్థికున్నా? మరి ఎవరిని చూడడానికి వస్తారు మీరు? దేవుడు ఉన్నారా ఈ గుళ్ళో? శిలువు బొమ్మ వేస్తే అది దేవుడు బొమ్మ? లేకపోతే ఒక విగ్రహం చేసుకొని కూర్చుంటే అది దేవుడు బొమ్మ? కాదే కాదు. దేవుడిని చూడాలని ప్రతి ఒక్క మానవునికి కూడా ఆశ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడే ఎవరినో ఒకరిని చూస్తాం, ఒక చెట్టును చూస్తాం, లేకపోతే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటే ఒక విగ్రహాన్ని రూపాన్ని చూస్తాం. మన క్రైస్తవులైనటువంటి వారు తెలిసి తెలియజేస్తున్న బోధల్లో ఒక సిలువును ముందు పెట్టుకొని ఆ సిలువుకి మొక్కుతాం. లేకపోతే యేసు ప్రభు పటాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆ దుర్మార్గం ఉన్నటువంటి పటాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ఆయన దండం పెడతాం. అది కాదు నిజమైనటువంటిది. సువార్తికుని నోటి ద్వారా పలకబడుతున్నటువంటి మాటల్లో నువ్వు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. మూర్తిమత్వమైనటువంటి దేవుణ్ణి చూడాలి. అది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే నువ్వు దేవుణ్ణి చూసినట్టు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తావో దేవుని ప్రేమ కనపడుతుంది. దేవుని ప్రేమ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆయనతో పాటే జీవించాలనుకుంటున్నావు. ఆయన ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాలని నువ్వు ఎప్పుడు కోరుకో. ప్రసంగం చివరిలో చక్కగా ఒక మాట చెప్పారు మీకు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడనాడితివి అని దగ్గరగా క్యాన్ వేశాడు అన్నారు. దేవుడు చెయ్యి విడనాడితే పరిస్థితి బహు దయనీయమైనటువంటి పరిస్థితి, అగోచరమైనటువంటి స్థితి. ఎవరి సహాయం అందదో. ఇవాళ నీవు నేను కూడా ఈ స్థితిలోనే ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుణ్ణి ప్రేమించావా, దేవుడు నీ చేయబట్టుకుంటాడు. అంతే తప్ప రాజాని సన్నిధిలో నేను ఉంటానా అని పాడితే అంత మాత్రం ఏముండదు ఉపయోగం. నేను ఒంటరిని, నేను ఒక్కనే ఉన్నా, నాకు ఎవరు లేరు అని నీ అందరూ నువ్వు కుమిలిపోయేటువంటి పాటలు పాడుకుని కూర్చున్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నీకు తోడుగా ఆ దేవాది దేవుడే తన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఆ భూమి మీదకు పంపించినటువంటి వ్యక్తిని ఎక్కడ ఉంచాడో తెలుసా మీకు? వల్ల గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో చాలా విషయాన్ని అక్కడ గుర్తుపరిచాడు. నాయన తండ్రి అని పిలుచు తన కుమారుని ఆత్మను మీ హృదయంలోనికి పంపించాను. ఎక్కడికి పంపించాడు? మీ హృదయాల్లోనికి పంపించాడు. ప్రభు యేసుక్రీస్తు ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉందంటే మీ హృదయాల్లో ఉంది. అది ఉందో లేదో సర్వ్ చేసుకొని నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు గత 3 రోజులకు విన్నారు, శ్రద్ధ పెట్టి విన్నారు, చాలా శ్రమ తీసుకొని విన్నారు. 3 గంటలు ఒక వ్యక్తి ఇట్లా కూర్చొని ఎంతమంటే బహు కష్టం, బహు కష్టం. అది కూడా కొంత వాక్యాలు తెలిసి కొంత వాక్యాలు తెలియక. మాకు తెలిసినటువంటి వాళ్ళు మేము కూర్చొని ఉంటేనే బహు ఇబ్బంది పడతాం. పాపం వాక్యం తెలిసినటువంటి వాళ్ళు మీరు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆశ ఉంటుంది వినాలని. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. ఈ విషయాలు సంవత్సరానికి ఒక్కసారి మనం ఇట్లా పెట్టే, సంవత్సరం 2-3 సార్లు కాదు. కాబట్టి ఇటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ జీవితాలు. బాప్తిస్మం నిజమైనటువంటి బాప్తిస్మం తీసుకున్నారు లేదో చూసుకోండి. తీసుకోకపోతే అది నిజమైనటువంటి బాప్తిస్మం కాకపోతే రేపు ఆదివారం స్థానిక సువార్థికులకు చెప్పండి, వచ్చి అయ్యా నేను బాప్తిస్మం తీసుకుంటా అని చెప్పండి. స్థానిక సువార్థికులు మీకోసం అది ఏర్పాటు చేసి ఆ బాప్తిస్మంతో ఏర్పాటు చేసుకొని ఆయన మీకోసం శ్రమ తీసుకొని మిమ్మల్ని రక్షణలోనికి, ఆ రక్షణ మార్గంలోనికి తీసుకుపోయేటువంటి మాటలు చెప్పి మీకు బాప్తిస్మం ఇస్తారు. నిత్య జీవంలోనికి పోయేటువంటి మాటలు, నిత్య జీవపు ఆ ఓట్లోనికి మిమ్మల్ని నడుపుతున్నటువంటి ఈ నిజమైనటువంటి క్రీస్తులోనికి ప్రవేశించడానికి మీరందరూ కూడా త్వరితపడండి. ఇది విడిచిపెట్టేటువంటి మనసుతో ఉండొద్దు. అది మంచిదిగా. సమయం కాలాతీతమైంది, చాలా సమయం అయింది. మీరందరూ కూడా ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుతున్నా. చివరిగా మన మధ్య ఉన్నటువంటి కోట జాన్ కోటయ్య గారు చివరిగా ముగింపు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత జాన్ కోటయ్య గారు ఒక పాట పాడి చూపిస్తారు. మనందరూ కలిసి పాడు.
ప్రారంభించాలి. ఇది ఒక పంతుగా పంతులు ముగింపు మాటలు చెప్పినటువంటి ఆదర్శ చక్రవర్తి గారికి లేదా తెలుగు వందనాలు. అంటే మా ఏరియాని బట్టి కొంత ఇబ్బందే. సరే మేము కూడా కూర్చున్న వాళ్ళని చూస్తుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అందరూ దయచేసి స్థలంలో వచ్చినట్టయితే ప్రారంభిస్తున్నాం. ముగింపు ప్రార్థన అందరికీ చివరిగా వందనాలు తెలియపరుస్తూ, మహాపరిశుద్ధుడైన మా యొక్క పరలోక తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ఘనమైన అద్వితీయమైన నామానికి వందనాలు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన 2 రోజుల నుంచి ఆయన మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి మీరే ఈ యొక్క మహాసభలను మా ప్రార్థన మన్నించి ఈ యొక్క 3 రోజులు మీరే అధ్యక్షత వహించి జరిపించిన తీరును బట్టి ప్రభువా, ముఖ్యంగా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఈ యొక్క 3వ రోజు యాత్రికాల సమయం ముందు ఈ కోరికకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క మహాసభలో ఎత్తబడినటువంటి వాక్యము ఈ యొక్క దాసుల ద్వారా మీ మాటగా వారి మాట వినిపించి ఉన్నారు. ఆ వాక్యము మంచిగా పడినటువంటిది 30 60 100 మా అందరి హృదయాల్లో ప్రతిఫలింపచేయండి. ఆయన మీ యొక్క వాక్యానికి లోబడి జీవించేటటువంటి వాక్యాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాము. ఆయన ఈ యొక్క మహాసభ నిమిత్తము వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క సభ నిమిత్తం మత్తయి సువార్త ముఖ్యాంశంగా ఉన్నటువంటి 28 అధ్యాయంలో కూడా అనేక విషయాలు, అంతేకాకుండా 66 పుస్తకం నుంచి తెలియబడినటువంటి మీ యొక్క సత్యవాక్యము విన్నటువంటి మేమందరము వాక్యానుసారం జీవించటకు మమ్మల్ని సమాయత్తపరచమని ఆయన మీ ఆత్మ ప్రేరణ మాకు కలిగించి నడిపించమని వేడుకొస్తున్నాం. ఆయన ఈ యొక్క సభలు 2020 సంవత్సరం జరిగిన తీరును బట్టి బాబా ఆయన మీకు అద్భుతంగా ఈ 3 రోజులు కూడా మంచి వాతావరణం అనుగ్రహించి ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా విద్యుత్తును అనుగ్రహించి ఆయన మీరు చూసినటువంటి కరుణ ప్రేమ దయను బట్టి ఉన్నారు. మా తండ్రి, ఈ యొక్క కోరికకు చేసిన ప్రతి ఒక్కరిని జీవించి ఆశీర్వదించి వారి వారి కుటుంబంలో మీ కృపను విస్తరింపచేసి శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నా. సమస్తమైన కీడు దుస్తత్వం నుండి మమ్మల్ని విడిపించి మీ యొక్క సత్యవాక్యం వైపు మేము సత్యవాక్యాన్ని అనుసరించి జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటట్టు మాకు మంచి ప్రయాణం దయచేశారు, మీకు వందనాలు. అదే రీతిగా మరి ఈ యొక్క సమాంతరం వెనుకలను కూడా మీ కాపులను అనుభవించి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన ఈరోజు ఆయన ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఈ యొక్క సభానంతరం భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వీటిని ఆశీర్వదించండి. ఆహారాన్ని జీవించి ఆశీర్వదించండి, మహిమపరచండి ప్రభా. ఈ భుజించేటటువంటి మాకందరికి కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయన ఆహారం కూడా సమృద్ధిని దయచేయండి. తయారు చేసినటువంటి ఆహారం జీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆయన మీ యొక్క గొప్ప మీ యొక్క వాత్సల్యం ఆయన మీ చూపమని, మీ కృప ఎల్లప్పుడూ మాతో ఉంచమని ఇక్కడ స్థానిక దైవజనులను జీవించి ఆశీర్వదించండి. ఆయన వారిని నిత్యము చేసుకున్నటువంటి మీ యొక్క
సంఘాన్ని కూడా దీవించి ఆస్వాదించాలని అనేక మంది ఈ యొక్క కుమారనామం ఉన్నటువంటి మీ సంఘంలో రక్షణ పొంది జీవించి వసించేటటువంటి భాగ్యం దయచేయండి. అది ఇక్కడ ఆయన లోకంలో కూడా వారి కుటుంబంలో కూడా విస్తరింపజేసి సత్యవాక్యములు లోబడి జీవించే భాగ్యం దయచేయమని ఈ కొద్ది వినప్పుడు మా ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వడిపడి ఉండగా మార్గము చూపము ఇంటి అనే చివరి పాట పాడి కార్యక్రమం ముగించుకున్నాం. హిమాలయ గారు 2 ఫోటోలు మార్గము చూపము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుతూ పంపము క్షేమము పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుతూ పంపము క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి దూరదేశములో నా బాగుందో నన్ను కొనుచు సంపిది మార్గము తరలిపోయిన నేను నమ్మిన ఇతులెల్ల తలివేదారేము దూరదేశములో నా బాగుందో నన్ను కొనుచు తప్పిది మార్గము తరలిపోయిన నేను నమ్మిన ఇతులెల్ల తలివేదారేము లాజన్యమూర్తిని దయనాపై కురిపిస్తే ధన్యుని చేయుము లాజన్యమూర్తిని దయనాపై కురిపించే ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి కొడుకోనే కాదనుతూ కోమే చెరసాలనుతూ కోపించి వెళ్ళితి కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుతూ కొడుకునే కాదనుతూ కోమే చెరసాలనుతూ కోపించి వెళ్ళితి కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుతూ కాలపు నా తండ్రి నీకెవ్వరును లేరు క్షమించి ప్రోము కాలపు నా తండ్రి నీకెవ్వరును లేరు క్షమించి ప్రోము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము
దోచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూసి పరుగెడుతూ ఏదించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమకరం దాకా ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. కృష్ణ గారు స్థానిక సంబంధించిన 12 వార్షిక కృషి వార్షిక మహోత్సవాలకు మా యొక్క ఆనందం నుంచి వచ్చిన పనిచేస్తున్నాను. ఇవన్నీ కూడా భోజనం చేసి రవీంద్ర పాల్గొని భోజనం చేసి వచ్చిందా